నమస్తే అండి. ఈరోజు ఎగ్ వైట్ తోటి ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తాను. ఈ వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసాను, స్టవ్ మీద పెట్టాను బాయిల్ అవ్వటానికి. తర్వాత ఈ ఎగ్లోంచి ఎల్లో సపరేట్ చేసేసి వైట్ వరకు ఈ గిన్నెలో తీసుకొని దాన్ని బీట్ చేయబోతున్నాను. ఇట్లా సపరేట్ చేసిన తర్వాత ఎగ్ బీటర్ తీసుకొని ఇట్లా ఫోమ్ వచ్చేటట్టు బీట్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువసేపు చేయాలి, చూపిస్తున్నాను. ఇంత తెల్లగా వచ్చేదాకా బీట్ చేయాలండి. అట్లా సన్నటి బబుల్స్ కూడా ఏం మిగలకూడదు అనమాట. ఇంకొంచెం సేపు ఇంకొక 2 minutes బీట్ చేద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. దీన్ని నీళ్ళు ఇప్పుడు బాయిల్ వచ్చినాయండి, చూడండి. ఇలా స్పూన్ తీసుకొని స్పూన్ తోటి దాంట్లో నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు వేయాలండి. నీళ్లు వేడెక్కకపోతే ఇవి షేప్స్ రావు నీట్గా. ఈలోపు స్టవ్ మీద పాలు కాగబెట్టాను. అవి కాగిన తర్వాత చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా దూరం వేయండి. ఇది కొన్ని తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇది బీటర్ కూడా కొంచెం సేపు ఆగిపోతే అదంతా వాటర్గా వస్తుంది అనమాట. అందుకని ఎక్కువ గ్యాప్ అట్లా వదిలేయద్దు. వేయటానికి ముందు మాత్రమే బీట్ చేయండి. పట్టేటట్లేదు, తర్వాత వేస్తాను. ఇది ఇట్లా ఉడకనివ్వాలండి. ఒకవైపు అయ్యాక రెండో వైపు తిప్పుతాను. తిప్పుతున్నాను రెండో వైపు. ఇది నీళ్ళల్లో పూర్తిగా ఉడికిపోద్దండి. దీనికి మూత అది ఏం పెట్టద్దు, అట్లా వదిలేసి ఫస్ట్ హైలో ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. లోపల కూడా పచ్చిదానం లేకుండా ఉంటుంది అన్నమాట. ఈలోపు ఒక గిన్నెలో ఇది ఇట్లా వెడల్పుగా ఉంటే బాగుంటుందండి. పంచదార, దీంట్లో ఒక ఎగ్గుకి ఒక డ్రాప్ వెనీలా ఎసెన్స్. ఎగ్గు స్వీట్ ఏదైనా చేసామనుకోండి, ఎగ్గుతోటి వెనీలా ఎసెన్స్ వేస్తే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఓన్లీ 1 డ్రాప్ అండి. నేను 2 eggs తీసుకున్నాను కాబట్టి 2 drops వేస్తున్నాను. తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. చల్లటి పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి. ఇది టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, దీనికి ఏం కొలతలేదు. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయండి, తీసి పాలల్లో వేస్తున్నాను. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు ఎవరి బౌల్లోకి వాళ్ళలో అట్లా వేయచ్చు, లేదంటే అన్నీ ఒకే బౌల్లో కూడా ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. వెంటనే అయితే ఈ చల్లటి దాంట్లోంచి కూలింగ్ ఉన్న పాలల్లో వేస్తే బాగుంటుంది. షేప్ అది కూడా నీట్గా వస్తుంది. ఉడకటం అండి 7 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. ఇది మీకు లోపల ఎట్లా ఉడికింది లేదు డౌట్ వస్తుందని చెప్పి టైం చెప్తున్నాను. రెడీ అయిపోయిందండి. దీని పేరు ఫ్లోటింగ్ ఐలాండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.